హలో గైస్, ఈరోజు మన వీడియోలో టాప్ 10 అండర్ రేటెడ్ తెలుగు మూవీస్ గురించి తెలుసుకుందాం. మనం థియేటర్లో చూడకపోవడం వల్ల కానీ, ఆ మూవీకి చెయ్యవలసిన ప్రమోషన్ చెయ్యకపోవడం వల్ల కానీ, ఒక పెద్ద హీరో మూవీ రిలీజ్ అవ్వడం వల్ల కానీ, కొన్ని సినిమాలు బాగున్నా కానీ ఆ మూవీస్కి రావాల్సిన రికగ్నేషన్ అయితే రాలేదు. అలాంటి మూవీస్నే మనం అండర్ రేటెడ్ మూవీస్ అని పిలుస్తాం. ఆ మూవీస్ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము ర్యాంకింగ్ చేసే కౌంటింగ్కి మాత్రమే, ఒక ఆర్డర్లో ర్యాంకింగ్ చేయట్లేదు. ఇది మీరు గమనించగలరు. అలాగే ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. అండర్ రేటెడ్ మూవీస్ చాలానే ఉన్నాయి. ఆ మూవీస్ పార్ట్ 2లో తెలుసుకుందాం. మేము ఏదైనా మూవీని మిస్ అయి ఉంటే నాతో కామెంట్ బాక్స్లో ఆ మూవీ నేమ్ని మాతో షేర్ చేసుకోండి. మీరు షేర్ చేసే మూవీస్ నెక్స్ట్ పార్ట్లో కవర్ చేస్తాం. నెంబర్ 10, గౌతమ్ నంద. ఈ మూవీలో డైలాగ్స్ చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. ధనం మూలం ఇదం జగత్ అనే డైలాగ్ అల్టిమేట్. ఇప్పుడైతే ఈ టైప్ ఆఫ్ స్టోరీతో వచ్చిన మూవీస్ని హిట్ చేస్తున్నారు, కానీ అప్పట్లో వచ్చిన ఈ మూవీని మాత్రం ఫ్లాప్ చేశారు. ఈ మూవీని ఇప్పుడు చూసినా కానీ ఫ్రెష్గానే ఉంటుంది. నెంబర్ 9, అప్పట్లో ఒకడు ఉండేవాడు. నారా లోకేష్, శ్రీ విష్ణు కాంబినేషన్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. క్రికెట్, ఈగో క్లాస్, యంగ్స్టర్ స్టోరీతో వచ్చిన మూవీ. నారా లోకేష్, శ్రీ విష్ణు అయితే ఈ మూవీలో జీవించేశారనే చెప్పాలి. నెంబర్ 8, జగడం. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన యాంగ్స్టర్ థీమ్తో రన్ అవుతుంది. రాజమౌళి గారే ఈ మూవీని చూసి ఇలాంటి సీన్ నేనెందుకు తీయలేకపోయానని ఎగ్రెట్ ఫీల్ అయ్యానని చెప్పారు. అంతేకాక రామ్ పోతినేని సెకండ్ మూవీకే ఇంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నెంబర్ 7, వన్ నేనొక్కడినే. ఈ మూవీ ఒక హాలీవుడ్ రేంజ్ లాంటి మూవీ, కానీ స్క్రీన్ ప్లే అర్థం కాక ఫ్లాప్ అయ్యింది. ఇంత మంచి మూవీ తీసి కూడా సుకుమార్ గారు నాదే తప్పు, జనాలకి కొంచెం అర్థమయ్యేలా తీసాను కాదు, నా వల్ల మూవీ ఫ్లాప్ అయ్యిందని ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. ఒక మంచి మూవీని తీసి కూడా నాదే తప్పు, నా వల్లే మూవీ ఫ్లాప్ అయ్యిందని ఒప్పుకోవడం చాలా గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. నెంబర్ 6, సాహసం. తెలుగులో వచ్చిన ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ ఈ మూవీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు బోరు కొట్టకుండా ఉంటుంది. ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని చాలా ఎంగేజ్గా తీశారు, కానీ ఈ మూవీని ఫ్లాప్ చేశారు. ఈ మూవీని ఎందుకు ఫ్లాప్ చేశారో ఇప్పటికీ తెలియదు. నెంబర్ 5, జోస్. ప్రతి ఒక్క స్టూడెంట్ చూడవలసిన మూవీ. మూవీలో స్టూడెంట్స్ని రాజకీయాలకి ఎలా ఉపయోగించుకుంటారో ఈ మూవీలో క్లియర్గా చూపించారు. ఈ మూవీలో డైలాగ్స్ ప్రతి ఒక్కటి మనకు కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ చూడవలసిన సినిమా. నెంబర్ 4, నీది నాది ఒకే కథ. మంచి ఎమోషనల్ అండ్ ప్రతి ఇంటిలో జరిగే కథలా అనిపిస్తుంది. ప్రతి ఒక్క సీన్ మనల్ని ఆలోచింపచేస్తుంది. కొన్ని సీన్స్ రియలిస్టిక్గా ఉంటాయి. తన ఫ్యామిలీతో మాట్లాడే సీన్స్, తన నాన్న మాట్లాడే సీన్ అయితే మన ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా అనిపిస్తుంది. మెయిన్గా లాస్ట్లో వచ్చే ఆ డైలాగ్ మాత్రం, మీ పిల్లలు ఎలా ఉండాలని ఆశిస్తున్నారు అని పేరెంట్స్ని ఒక క్వశ్చన్ అడిగితే 78% కెనడాలో, 75% యూకేలోని పేరెంట్స్ ఆనందంగా ఉండాలని అన్నారట. అదే మన దేశంలో అయితే లైఫ్లో సెటిల్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలని అన్నారట. క్లైమాక్స్లో వచ్చే డైలాగ్ సూపర్గా ఉంటుంది. నెంబర్ 3, ఆరెంజ్. ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే హరీష్ జయరామ్ ఇచ్చిన మ్యూజిక్ అయితే బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీ సాంగ్స్ అయితే ఇప్పటికీ కొందరు లూఫ్లో వింటారు. అప్పట్లో ఈ మూవీ లవ్ స్టోరీని ఇదేం లవ్ స్టోరీ రా బాబు, కొంతకాలమే లవ్ చేయడం ఏమిటి అని ఫ్లాప్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీని రీరిలీజ్ చేస్తే చాలా బాగా ఆదరించారు. నెంబర్ 2, నేనింతే. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకునేవారు చూడవలసిన సినిమా. ఈ మూవీలో సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ మూవీలో డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నెంబర్ 1, కలేజా. ఈ మూవీకి కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఈ మూవీని మహేష్ బాబు గారి కామెడీకి, ఆ డైలాగ్స్కి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటలకి ఈ మూవీని చాలామంది ఇప్పటికీ చూస్తూనే ఉంటారు. సో ఇది గైస్, టాప్ 10 తెలుగు అండర్ రేటెడ్ మూవీస్. మేము మిస్ అయిన మూవీస్ని మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఆ మూవీస్ని పార్ట్ 2 వీడియోలో కవర్ చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో గైస్.